నమస్కారం. జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న లా ఆస్పిరెంట్స్ అందరికీ ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం సుప్రీం కోర్టులోనే పెద్ద చర్చకు దారితీసిన ఒక ఆసక్తికరమైన రిక్రూట్మెంట్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఫ్యూచర్ జడ్జులందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన లీగల్ అనాలిసిస్. కట్ ఆఫ్స్, అభ్యర్థుల మెరిట్, ఈ రెండింటి మధ్య జరిగిన ఒక పెద్ద లీగల్ బ్యాటిల్ను ఇవాళ డీకోడ్ చేద్దాం. ఈ సెషన్ కోసం మన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఈ వివాదం ఏంటి, మహారాష్ట్ర కేసులోని వాస్తవాలు ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత ఒక క్యాండిడేట్ మెరిట్కి, సిస్టమ్ పెట్టే ఇంటర్వ్యూ కటాఫ్స్కి మధ్య ఉన్న ఫైట్ని విశ్లేషిద్దాం. ఫైనల్గా దీనివల్ల జ్యుడిషియల్ వేకెన్సీల మీద పడిన ఇంపాక్ట్, సుప్రీంకోర్టు చేసిన కీలకమైన అబ్జర్వేషన్స్, భవిష్యత్తులో రాబోయే గైడ్లైన్స్, ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో కవర్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి ఈ ప్రశ్నను ఒక జడ్జి కోణంలో ఊహించుకోండి. రాత పరీక్షలో అద్భుతంగా రాసి టాపర్గా నిలిచిన ఒక క్యాండిడేట్ని కేవలం ఒక 50 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా పూర్తిగా డిస్క్వాలిఫై చేయవచ్చా? అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ స్కోర్ ఆ అభ్యర్థి సాధించిన అకాడమిక్ ఎక్సలెన్స్ మొత్తాన్ని డామినేట్ చేయగలదా? ఈ కఠినమైన రిక్రూట్మెంట్ రూల్స్ ఎంతవరకు ఫేర్ అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. సరే, అసలు ఈ రిక్రూట్మెంట్ వివాదం ఎక్కడా, ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. జ్యుడిషియల్ రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూలకే ఖచ్చితమైన కట్ ఆఫ్ మార్క్స్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశమేంటి? ఇది నిజంగానే అత్యుత్తమ జడ్జిలను ఎంచుకునే ఒక క్వాలిటీ కంట్రోల్ మెకానిజమా? లేకపోతే సెలక్షన్ ప్యానెల్స్కి నచ్చని క్యాండిడేట్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయడానికి వాడే ఒక ఆర్బిట్రరీ టూల్, అంటే ఒక ఏకపక్ష సాధనమా? ఈ పాయింట్ మీదే అసలైన డిబేట్ నడిచింది. ఈ లీగల్ థియరీని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి మనం నేరుగా మహారాష్ట్ర హయ్యర్ జ్యుడిషియల్ సర్వీస్ రిక్రూట్మెంట్ కేస్ వాస్తవాల్లోకి వెళ్దాం. ఈ కేసులో ముగ్గురు ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ప్రధాన పిటిషనర్లుగా ఉన్నారు. వారే అజయ్ కుమార్ త్రిపాఠి, సువిధా పాటిల్ మరియు అనీతా ధూలే. వీళ్లు మామూలు క్యాండిడేట్స్ కాదు, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పాల్గొని రిటర్న్ ఎగ్జామ్లో అసాధారణమైన అత్యుత్తమ మార్కులు సాధించిన టాపర్స్. అయితే ఆ అద్భుతమైన ప్రతిభకు, రిక్రూట్మెంట్ నియమాలకు మధ్య జరిగిన అసలు ఘర్షణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. రిటర్న్ ఎగ్జామ్లో ఏకంగా స్టేట్లోనే 3rd ర్యాంక్ సాధించిన ఒక టాప్ క్యాండిడేట్ ఫైనల్ రిజల్ట్కి వచ్చేసరికి డిస్క్వాలిఫై అయ్యారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. దీనికి కారణం కేవలం ఒక్కటే, వైవా వోస్, అంటే ఇంటర్వ్యూలో కనీసం 40% మార్కులు తెచ్చుకోవాలన్న కఠినమైన రూల్. ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదన్న ఒకే ఒక కారణంతో ఆ టాపర్కి అవకాశం దక్కలేదు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఒకవైపు అభ్యర్థుల నిరూపితమైన మెరిట్, అంటే వారు సాధించిన హై రిటర్న్ స్కోర్స్. మరోవైపు ఏమాత్రం ఫ్లెక్సిబిలిటీ లేని స్ట్రిక్ట్ రూల్, అదే ఆ 40% ఇంటర్వ్యూ కట్ ఆఫ్. సిస్టమ్ పెట్టిన ఒకే ఒక్క కఠినమైన నిబంధన క్యాండిడేట్స్ యొక్క అకాడమిక్ బ్రిలియన్స్ను ఎలా పక్కన పెట్టేసిందో ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఒక బలమైన వాదన వినిపించారు. ఇలా ఇంటర్వ్యూలకే సపరేట్ కట్ ఆఫ్ మార్కులు పెట్టడం వల్ల ఎవరిని సెలెక్ట్ చేయాలనే పవర్ మొత్తం సెలక్షన్ ప్యానెల్ చేతుల్లోకే వెళ్ళిపోతుంది. వాళ్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్లోని పారదర్శకతకే పెద్ద ముప్పు అని వాదించారు. నిజమే కదా? ట్రాన్స్పరెన్సీ లేకపోతే సిస్టంపై నమ్మకం ఎలా ఉంటుంది? అయితే ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల కేవలం కొంతమంది అభ్యర్థులే నష్టపోయారా? లేదు. సిస్టంలో ఉన్న ఖాళీలపై దీని ఇంపాక్ట్ ఎలా పడిందో ఇప్పుడు మనం ఎనలైజ్ చేద్దాం. ఈ నంబర్స్ చూస్తే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. మహారాష్ట్ర జ్యుడిషియల్ సిస్టంలో మొత్తం 42 ఖాళీలుంటే ఈ కఠినమైన ఇంటర్వ్యూ కటాఫ్స్ వల్ల ఫైనల్గా సెలెక్ట్ అయింది కేవలం 13 మంది మాత్రమే. అంటే ఏకంగా 29 పోస్టులు అలా ఖాళీగానే ఉండిపోయాయి. ఎంతో టాలెంటెడ్ క్యాండిడేట్స్ మన కళ్లముందే ఉన్నప్పటికీ సిస్టమ్ రూల్స్ వల్ల ఆ పోస్టులు భర్తీ కాలేదు. ఈ కేసులో అసలు క్లైమాక్స్కి వద్దాం. అదే సుప్రీంకోర్టు పరిశీలనలు. ఈ వివాదం భారత అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, అలాగే జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిగారుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రిక్రూట్మెంట్ సమస్యను చాలా నిశితంగా పరిశీలించింది. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు కోర్టు దానికి ఎలా స్పందిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. కోర్టు వెంటనే ఒక కీలకమైన సూచన చేసింది. ఈ విధంగా ఇంటర్వ్యూ కటాఫ్ వల్ల అనర్హతకు గురైన ఆ ముగ్గురు టాప్ ర్యాంకర్ల కేసులను కాస్త సానుభూతితో పాజిటివ్గా పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు నేరుగా బాంబే హైకోర్టుకు ఒక డైరెక్టివ్ ఇచ్చింది. ఎలిమినేట్ అయిన వారికి ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు.
ఆ సందర్భంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన ఒక అబ్జర్వేషన్ అందరినీ ఆలోచింపజేసింది. ఇంత పబ్లిక్ మనీ, ఎంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ పెట్టినప్పుడు సగానికి పైగా ఖాళీలు అలాగే ఉండిపోతే ఎలా? ఇంత కనిష్ట ఫలితాలు వస్తున్నాయంటే ఈ సిస్టమ్ గురించి మనం ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన విషయం కదా. మరి ఈ మొత్తం ఎపిసోడ్ నుండి భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయనేది చివరగా చూద్దాం. లా స్టూడెంట్స్కి ఈ జడ్జ్మెంట్ నుంచి ఇంపార్టెంట్ టేకవేస్ ఉన్నాయి. ఇక ముందు ఇంటర్వ్యూలలో కేవలం ప్యానెల్ ఇష్టాయిష్టాలతో ఏకపక్షంగా అభ్యర్థులను తీసేయడాన్ని ఈ కేస్ ఒక రకంగా అడ్డుకోగలిగింది. ఒక క్యాండిడేట్ సాధించిన టోటల్ మెరిట్ ముందు ఒక 50 మార్కుల ఇంటర్వ్యూకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది మళ్లీ అసెస్ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. దీనివల్ల భవిష్యత్తులో మ్యాక్సిమం ఖాళీలను ఎఫిషియెంట్గా భర్తీ చేయడానికి ఒక మంచి గైడ్లైన్ సెట్ అయ్యింది. సో మనము ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మీకందరికీ ఒక ప్రశ్న. ఈ ఇంటర్వ్యూ కటాఫ్స్ అనేవి నిజంగా సిస్టంలో క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాయా, లేకపోతే అద్భుతమైన టాలెంట్, నిరూపితమైన మెరిట్ ఉన్నవారిని అడ్డుకునే ఆర్బిట్రరీ బ్యారియర్స్గా, అంటే కేవలం ఒక అడ్డంకిలాగా మిగిలిపోతున్నాయా? జ్యుడిషియల్ సర్వీస్ రిక్రూట్మెంట్స్కి ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలన్న దానిపై ఇది నిజంగా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఆలోచించండి. Stay informed with Lawful India. Hit subscribe for sharp legal updates. Like the video, share it forward, and drop your comment below to keep the discussion moving.